ఎక్కడైనా ఏ పార్టీ అధినేత అయినా జిల్లా పర్యటన అంటే ఆ పార్టీలో ఒక జోష్ కనిపిస్తుంది. నాయకులు అంతా అలర్ట్ గా ఉంటూ భారీ జనసందోహాన్ని తరలించే ప్రయత్నం చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అధినేత వస్తున్నాడంటే అందరిలోనూ అబ్బా ఎందుకు వస్తున్నాడు అని తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు అధినేత, మరోవైపు ఆయన సతీమణి, ఇంకోవైపు ఆయన కుమారుడు, ఇలా వరుస పర్యటనలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనంత జిల్లాలో టీడీపీ అధినేత కుటుంబంపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితిపై వైఎస్ఆర్ టీవీ స్పెషల్ స్టోరీ. అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పుకుంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా సార్లు మంచి విజయం సాధించింది. కానీ సీఎం జగన్ 2019లో ఈ కంచుకోటను బద్దలు కొట్టారు. అప్పటి నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోలుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గత 5 ఏళ్లలో నాయకులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అన్ని నియోజకవర్గాల్లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. జిల్లాలో 4-5 నియోజకవర్గాలు మినహాయిస్తే అన్ని చోట్ల వర్గపోరు పతాక స్థాయిలో ఉంది. ఎన్నికలు సమీపించినా ఈ వర్గపోరు మాత్రమే ఎక్కడా తగ్గలేదు. పైగా మొదటి జాబితా వచ్చిన తర్వాత అసంతృప్తి జ్వాలలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధినేత కుటుంబం అంతా అనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టింది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఇంకోవైపు నారా లోకేష్, ఇలా వరుస పర్యటనలతో అనంతపురం జిల్లాలో నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎక్కడైనా సరే అధినేత జిల్లాకు వచ్చాడంటే సంబంధిత నియోజకవర్గంలో అభ్యర్థి చాలా ఖర్చులు భరించాల్సి ఉంటుంది. జనాన్ని తరలించే దగ్గర నుంచి స్టేజ్ నిర్మాణం, ఇతరత్రా వ్యవహారాలన్నీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి మీద పడుతుంది. అధిష్టానం కొన్ని సమయాల్లో మాత్రమే ఆ ఖర్చు భరించే పరిస్థితి ఉంది. అది కూడా కొద్ది మొత్తంలో మాత్రమే. కానీ తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా అభ్యర్థులపైనే ఖర్చులు భారం మోపుతున్నారు. అసలు టికెట్ ఇస్తారో లేదో తెలియని సందర్భంలో అధినేత పర్యటనలు నాయకులకు గుదిబండగా మారాయి. అధినేత వస్తున్నాడు అంటే మా నియోజకవర్గానికి వద్దు బాబోయ్ అనే పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఇలాంటి సమయంలో చంద్రబాబు జైలుకు వెళ్లకు ముందు 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత 2 సార్లు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలతో సంబంధిత నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఖర్చులు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా జిల్లాలో వరుసగా 2 సార్లు పర్యటించారు. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో కార్యకర్తలు మరణించారంటూ వారికి ఆర్థిక సహాయం చేసేందుకు జిల్లాకు వచ్చారు. పావు కిలో చికెన్ కు కిలో మసాలా అంటించినట్టు చేసే కొద్దిపాటి ఆర్థిక సాయానికి స్పెషల్ ఫ్లైట్ లో నారా భువనేశ్వరి రావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నారా భువనేశ్వరి మొదట వచ్చిన సమయంలో ఏకంగా 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. సంబంధించిన నియోజకవర్గాల్లో ఆమె పర్యటనలకు జనాన్ని తరలించడం, స్థానికంగా సభలు ఏర్పాటు చేయడం వంటివి అభ్యర్థులకు పెద్ద భారంగా మారాయి. తాజాగా ఒక్కరోజు పర్యటనలో భాగంగా 3 నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. అప్పుడు కూడా అభ్యర్థులు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇక చినబాబు లోకేష్ విషయానికి వస్తే ఆయన యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర అనంతపురం జిల్లాలో ఏకంగా 1 రోజుల పాటు సాగింది. ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 4 రోజుల పాటు పర్యటించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దాదాపు ఎన్నికలకు ఏడాది ముందే ఈ పాదయాత్ర జిల్లాకు చేరుకుంది. ఈ సమయంలో నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా ఉన్నవారే ఆ ఖర్చంతా భరించారు. కానీ అప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చిన నేతలకు కొందరికి ఇప్పుడు టిక్కెట్లు నిరాకరించారు.
దీంతో పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అది పక్కన పెడితే మొదటి జాబితా వచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ శంఖారావం పేరుతో జిల్లాలో పర్యటించారు. ఈ తాజా పర్యటన కూడా దాదాపు 3-4 రోజులు కొనసాగింది. 4 నియోజకవర్గాలు మినహా అన్ని చోట్ల శంఖారావం యాత్ర నిర్వహించారు. ఈ ఖర్చులు అభ్యర్థులకు భరించలేని పరిస్థితిగా ఉంది. ఎన్నికల వేళ టికెట్లు ప్రకటించకుండా మాకేంటి కర్మ అంటున్నారు కొందరు నేతలు. అసలే ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులను ఎదుర్కోవడానికి టీడీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు తాయిలాల రూపంలో ఏదైనా ఖర్చు చేద్దామంటే ఇలా అధినేత కుటుంబం వరుస పర్యటనలతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికీ చాలా సార్లు వారి పర్యటనలు కారణంగా ఎంతో ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి పర్యటనలు ఉండటంతో అభ్యర్థులు తమ బాధని బయటకు చెప్పుకోలేక లోలోపనే కుమిలిపోతున్నారు. పోనీ వీరి పర్యటనల కారణంగా ఏదైనా పార్టీకి కానీ తమకు కానీ మంచి జరుగుతుందా అంటే వారి పర్యటనలకు వచ్చే వారంతా ఖచ్చితంగా కార్యకర్తలే. ప్రజలను తరలివచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. దీంతో అటు సొమ్ము పోయే దిమ్మె పట్టే అన్న చందంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి మారింది. రానున్న రోజుల్లో ఇంకా వీరి పర్యటనలు ఇంకా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభ్యర్థులు వారు మా నియోజకవర్గాలకు వద్దంటూ పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.